సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించి స్వైన్ ఫ్లూ బాధితులను పరామర్శించారు. స్వైన్ ఫ్లూ రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాల గురించి, చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. స్వైన్ ఫ్లూ వ్యాధిని నిరోధించడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. వాతావరణం మార్పుల వల్ల ఈ స్వైన్ ఫ్లూ ప్రజలకి సోకడం జరిగింది. అయితే ఇది ఒక ప్రమాదకరమైనటువంటి జబ్బే. ఇది సోకిన వెంటనే ఈ గాంధీ హాస్పిటల్కో ఉస్మానియాకో వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి బాగానే ఉంది. కానీ చాలామంది ఇతర హాస్పిటల్లో, రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతంలో ఏదో జబ్బు తెలియకుండా ట్రీట్మెంట్ తీసుకొని చిన్నగా క్రానిక్ అయిన తర్వాత వచ్చి ఇక్కడ జాయిన్ అవుతున్నారు. జనంలో ఇప్పటికీ ఇక్కడ 7 మంది మాత్రమే చనిపోయారనే విషయం తెలిసింది. ఒక ప్యానికీ వాతావరణంతో వార్తలు వచ్చాయి. అది ఇక్కడ విచారిస్తే అట్టాడదేం లేదు. డాక్టర్స్ కూడా 3 డౌట్ వచ్చి టెస్ట్ చేసుకున్నారు. టెస్ట్ చేసుకుంటే ఏం లేదని తేలింది. మళ్ళీ వాళ్ళు డ్యూటీ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు కూడా మేము చూసాం. అట్లాగే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు. దాదాపు 21 మంది బెడ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా లైఫ్ డేంజర్ లేదు వాళ్ళకి.